అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం సంబంధించి మనకి ఈ యొక్క జూన్ నెలలో 20వ విడత విడుదల చేసేందుకైతే సిద్ధమవుతుందనమాట. ప్రతి సంవత్సరం రూ. 6,000 అనేవైతే విడుదల చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది కదా! అయితే ఈ యొక్క సంవత్సరం మనకి తొలి విడత కింద ఫిబ్రవరి నెలలో విడుదల చేయడం అయితే జరిగిందండి. అలాగే ఇప్పుడు మనకి 20వ విడత ఈ సంవత్సరం సంబంధించి రెండో విడత అలాగే మొత్తం కలుపుకుంటే 20వ విడత రూ. 2,000 అనేవి జూన్ నెలలో విడుదల చేయబోతుందనమాట. అయితే ఎప్పుడు విడుదల చేయబోతుంది? అలాగే దీనికి సంబంధించిన అర్హతలేంటి? ఇలా ప్రతి అప్డేట్ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం సంబంధించి ప్రతి సంవత్సరం కూడా రూ. 6,000 అనేవైతే విడుదల చేసుకుంటూ రావడం అనేది జరుగుతుంది కదా! ఒకేసారి కాకుండా 3 విడతల్లో మనకి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసుకుంటూ రావడం అనేది జరుగుతుందండి. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులున్నారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందన్నమాట. సో, దీనికి సంబంధించి మరీ చెప్తున్నాను. చాలామంది అప్లై చేసుకుంటున్నారు కానీ అర్హుతులైనా కానీ మనకి ఈ కేవైసీ చేయించుకోకపోవడం వల్ల మనకేంటంటే వారి యొక్క ఖాతాలో డబ్బులనేవి జమ కావట్లేదనమాట. సో, దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం నిధులు ఎవరికైతే జమ కావట్లేదో సో, వారందరూ కూడా ఒకసారి చెక్ చేసుకోమని చెప్పడం అయితే జరిగిందనమాట. భూమి కలిగి ఉన్న వారికి ఈ కేవైసీ పూర్తయిన తర్వాత వారి యొక్క ఖాతాలో డబ్బులనేవి జమ కాబోతున్నాయండి. సో, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క 20వ విడత సంబంధించి విడుదల చేసేందుకు అయితే సిద్ధమవుతుందనమాట. అయితే అర్హత కలిగి ఉన్నవారు మాత్రం జమ చేసే అవకాశం ఉందండి. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం దీనికి సంబంధించి ఈ యొక్క 20 విడత ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి చాలామంది రైతులను ఎదురు చూస్తున్నారు. సో, మనకి ఈ యొక్క జూన్ 20వ తేదీన విడుదల చేసే అవకాశం ఉందండి. దానితో పాటే మనకి ఏపీ వాళ్ళకి అన్నదాత సుఖీభవ పథకం కూడా విడుదల చేయబోతుందనమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.